కూడా చూశాను. అనేది నా ఇంటికి కూడా పీకలేరు. ఏం మాట్లాడతాడు? చదువుకున్నాడు కదా, ఏం భాషది? మంత్రిగా పనిచేసావు, బాగా చదువుకున్నావు, మీరు చేసిందే తప్పిదాలు, ఫోన్ ట్యాపింగ్, అడ్డగోలు తప్పిదాలు చేస్తుంది. లీగల్ శాంక్టిటీ లేకుండా కావాల్సిన రాజకీయ అవసరాల కోసం, దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని, పక్కన పెట్టేసి నీ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడింది కాక, మళ్ళీ ఆ నామరూపాలు లేకుండా మీరు చేసినటువంటి పని అంతా బయటపడి ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంటే మా ఇంటికి కూడా పీకలేరంటే ఏంది? భాష ఒళ్ళు రెండు కూడా దగ్గర పెట్టుకొని గౌరవ ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రవర్తించండి. ప్రభుత్వ పరంగా మేము మీలాగా అడ్డగోలుగా తప్పిదాలు చేయం, లేకపోతే మీలాగా అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులు పెట్టం. కానీ మీరు మాత్రం మీ పరిధి దాటకుండా కనీసం ఎప్పటికైనా గౌరవంగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎత్తుపలుకుతా ఉన్నాను.